విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు అందడం లేదు. ఉద్యోగుల సప్లిమెంటరీ బిల్లులు క్లియర్ కావడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సరఫరా చేసే కంపెనీలకు బిల్లులు చెల్లింపు జరగడం లేదు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు చెల్లింపులు లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేరుకుపోయిన బిల్లులు ఇప్పటికీ క్లియర్ కావడం లేదు. ఖజానాలో సొమ్ము లేక ప్రభుత్వం వీటిని పెండింగ్ లో పెడుతుంది. దీంతో ఆయా వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. కాలేజీ యాజమాన్యాల నుంచి విద్యార్థులకు సమస్యలు ఎదురవుతుండగా ఆసుపత్రుల్లో మందులు లభించక ఆరోగ్యశ్రీ సేవలు సవ్యంగా అందక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కు సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాలు వాపోతున్నాయి. కాలేజీలను మూసేసుకునే పరిస్థితి దాపరిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఔషధ కంపెనీలు తమకు బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వ ఆసుపత్రులకు మందులు సరఫరా చేయలేమంటూ చేతులెత్తేస్తున్నాయి. ఇక ఆరోగ్యశ్రీ బిల్లులు 10 నెలలుగా క్లియర్ కావడం లేదని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం అంటుంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటం, నెలవారీగా సమకూరుతున్న రాబడులు నెలవారీ వ్యయాలకే సరిపోతుండటంతో ప్రభుత్వ ఖజానాలో సొమ్ము మిగలటం లేదు. పైగా పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా బిల్లుల చెల్లింపులో కొంత సమస్య ఎదురైందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలోనైనా బిల్లుల బకాయిల్లో ఎంతో కొంత విడుదల చేయాలనే యోచనలో సర్కారు ఉన్నట్లు చెబుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలు 5 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. 2019-20 సంవత్సరం నుంచి ఫీజులను ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు చెల్లించకపోవడంతో అవి భారీగా పేరుకుపోయాయి. వీటికి ప్రతి ఏటా కొంత కలుస్తూ ప్రస్తుతం ఈ 2 పద్దుల కింద 6,000 కోట్ల దాకా పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో రియంబర్స్మెంట్ బకాయిలే 4,000 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. 2019-20లో 500 కోట్లు, 2020-21లో 2,250 కోట్ల బకాయిలు ఉండగా ప్రభుత్వం 1,850 కోట్లు చెల్లించింది. ఆ తర్వాత నుంచి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో ఇంజనీరింగ్ కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని బయటికెళ్లబోయే విద్యార్థుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మరోవైపు ఇంటర్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు 2-3 ఏళ్ల క్రితమే కోర్సును పూర్తి చేసినా ఫీజు రియంబర్స్మెంట్ కాలేదు. స్కాలర్షిప్ల సొమ్ము విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో కాలేజీల యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరిస్తుండటంతో విద్యార్థుల ఉన్నత చదువులకు ఆటంకంగా మారింది. కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులను క్లియర్ చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం టోకెన్లు జారీ చేసింది. కానీ సొమ్ము మాత్రం కాలేజీలకు అందలేదు. ఈ బకాయిలను ప్రతి 3 నెలలకు కొంత చొప్పున చెల్లిస్తామంటూ ప్రభుత్వం వాయిదాల పద్ధతిని తీసుకొచ్చింది. దాని ప్రకారం విద్యా ఏడాది ప్రారంభంలో 25%, మధ్యలో 50%, చివర్లో మరో 25% చెల్లిస్తామని పేర్కొంది. కానీ ఈ విధానాన్ని పాటించలేదు. పర్యానుసారంగా పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. పైగా ఫీజు రెగ్యులేటరీ కమిటీ ప్రతి 3 ఏళ్లకొకసారి పెంచుతున్న ఫీజుల పద్ధతి కూడా అమలు కావడం లేదు. ఇదివరకు బీటెక్, ఫార్మసీ, న్యాయ విద్య, బీఎడ్ వంటి కోర్సులకు 38,000 ఫీజు ఉండేది. ఇది ఇప్పుడు 70,000కు పెరిగింది. కానీ పెరిగిన మేర ఫీజులను ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేయడం లేదని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి. స్కాలర్షిప్లు కూడా పెరిగిన విద్యార్థులకు అందడం లేదు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేట్ ఆసుపత్రులకు బిల్లులను క్లియర్ చేయకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చికిత్సలు సవ్యంగా అందటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది. కానీ ఆరోగ్యశ్రీ పరిధిలోని నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న 1,000 కోట్ల బకాయిలను క్లియర్ చేయలేకపోయింది. గత 10 నెలలుగా ఈ బిల్లులు క్లియర్ కావడం లేదని నెట్వర్క్ ఆసుపత్రుల సంఘం ఆరోపిస్తుంది. జూన్ 1న నెట్వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ సమావేశం కావాలని నిర్ణయించింది. అనంతరం జూన్ మొదటి వారం నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయాలని యోచిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. ఇదిలా ఉండగా సర్కారు దవాఖానాల్లో డైట్ కాంట్రాక్టర్లకు 6 నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు. ఈ బిల్లులు సుమారు 30 నుంచి 35 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు.
వాస్తవానికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమంత బాగాలేదు. నెలవారీగా సమకూరుతున్న రాబడులు నెలవారీ వ్యయాలకే సరిపోతున్నాయి. ఇందులో ప్రధానంగా అప్పులు, అసలు, వడ్డీలు చెల్లించాలంటేనే ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది. ప్రతి నెల అన్ని రకాల రాబడుల ద్వారా 12 నుంచి 14 వేల కోట్ల వరకు నిధులు సమకూరుతున్నాయి. నెలకు మరో 4-5 వేల కోట్ల వరకు రుణాలు తీసుకుంటుంది. ఇలా వచ్చే 18-19 వేల కోట్లను ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, అప్పుల కిస్తులు, వడ్డీ చెల్లింపులకు సర్దుతుంది. పర్యానుసారంగా సప్లిమెంటరీ బిల్లుల క్లియరెన్స్ కు ఖజానాలో సొమ్ము మిగలటం లేదు. అప్పులు, అసలు, వడ్డీల కింద 2023-24లో ప్రభుత్వం 53,978 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. ఇందులో బడ్జెట్ రుణాలు, అసలు, కిస్తీలు, వడ్డీలకు 32,239 కోట్లను చెల్లించాల్సి రాగా బడ్జెట్ కు ఆవల కార్పొరేషన్ల గ్యారంటీల పేర తీసుకున్న రుణాల, అసలు, వడ్డీల కింద 21,039 కోట్లను చెల్లించింది. అంటే నెలకు సగటున 5,000 కోట్ల అసలు, వడ్డీలకే సరిపోయాయి. ఏప్రిల్తో ప్రారంభమైన 2024-25 ఆర్థిక సంవత్సరంలో కూడా అలాంటి పరిస్థితే నెలకొన్నది. వడ్డీల కిందే నెలకు 2,000 కోట్ల మేర చెల్లించాల్సి వస్తుంది. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్ల కింద 4,500 కోట్లకు పైగా చెల్లించాలి. ఈ వడ్డీలు, వేతనాలే సింహభాగం నిధులను హరిస్తున్నాయి. మధ్యలో సీజన్ల వారీగా రైతు భరోసా కార్యక్రమం వచ్చిందంటే ఖజానా వట్టిపోవాల్సిందే. ప్రస్తుతం రైతు బంధు స్కీమ్ కిందనే సొమ్మును చెల్లించాల్సి వస్తుండటంతో ప్రతి సీజన్ కు 7,600 కోట్లు అవసరమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఎకరానికి 15,000 స్కీమ్ను అమలు చేస్తే ఇంకా ఎక్కువే నిధులు కావాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల కారణంగా వివిధ సేవలకు సంబంధించిన బిల్లుల బకాయిలు క్లియర్ కావడం లేదని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి. అయితే అత్యవసర సేవలు, అధిక సంఖ్యాక ప్రజలకు సంబంధించిన విద్య, వైద్యం, ఉద్యోగుల బకాయిలను కొంతమేరకైనా చెల్లించేలా ప్రభుత్వానికి ఒక ప్రణాళిక ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.